నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. బాబు ఎన్నికల వ్యూహాలు, గెలుపు కోసం ముందస్తు ప్రణాళికలు, నియోజకవర్గాల్లో సర్వేలు, ఆచార్యులతో ఆరాలు, తెలుగు తమ్ముళ్ల గుబులు, భవిష్యత్తుపై ఆందోళనలు, చంద్ర వ్యూహం. ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. వచ్చే ఎన్నికల్లో మరోసారి రాష్ట్రంలో విజయం సాధించేందుకు తనదైన స్టైల్లో వ్యూహ రచన చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇప్పటికే పలు సర్వేల్లో మిశ్రమ ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పూర్తి స్థాయిలో మరోసారి సర్వేకు సిద్ధపడ్డారు సీఎం చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు సాధ్యమైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవడమే టార్గెట్గా పెట్టుకున్నారు. టీడీపీ గెలుపు గుర్రాల వేట, సర్వేల బాటలో చంద్రబాబు, ప్రొఫెసర్లకు సర్వే బాధ్యతలు, ఎన్నికల కోసం బాబు ముందస్తు వ్యూహాలు. చంద్రబాబు మార్కు సర్వే మళ్లీ మొదలైంది. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ల భవిష్యత్తుపై ఆందోళన పట్టుకుంది. ఓవైపు జనసేన, మరోవైపు వైసీపీ, ఇంకోవైపు బీజేపీ. ఇలా చంద్రబాబుకు ఈసారి తీవ్రమైన పోటీ తప్పేటట్టు లేదు. ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా చూసుకున్న పాలకపక్షం నేతల పట్ల వ్యతిరేకత మాత్రం ఎక్కువగానే ఉంది. దీంతో అధికార పార్టీ నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి అధికారం దక్కుతుందో లేదోనని తెగ ఫీల్ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన గెలుపు గుర్రాల కోసం వెతుకులాట ప్రారంభించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు నిర్వహించి వారి బలాబలాలను అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు సర్వే నిర్వహించిన చంద్రబాబు తాజాగా మరో సర్వేకు శ్రీకారం చుట్టారు. దీంతో ఈ సర్వే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లలో గుబులు రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను అధ్యయనం చేయడానికి చంద్రబాబు టీంలను రంగంలోకి దించారు. ఒక్కో జిల్లా బాధ్యతను 2 ప్రొఫెసర్లకు అప్పగించారు. సర్వేలో నిష్ణాతులైన ప్రొఫెసర్లకు చంద్రబాబు స్వయంగా తయారు చేసిన ఒక ప్రశ్నావళిని ఇచ్చారు. ఇందులో 10 నుంచి 15 ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నావళి ఆధారంగా ప్రొఫెసర్లు ప్రతి నియోజకవర్గంలో 2 రోజులు పర్యటించి సమాచారాన్ని సేకరిస్తారు. ప్రధానంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, వారిపై ఉన్న ఆరోపణలు, అనుకూల, ప్రతికూల అంశాలు, పార్టీ కార్యక్రమాల్లో సరిగా పాల్గొంటున్నారా లేదా, అందరినీ కలుపుకుని వెళుతున్నారా, ఇసుక తవ్వకాల్లో తలదూర్చుతున్నారా, ప్రజలు ఆ ఎమ్మెల్యే గురించి ఏమనుకుంటున్నారు, టికెట్ ఇస్తే మళ్లీ గెలుస్తారా, ఇలాంటి అనేక ప్రశ్నలతో టీడీపీ ప్రొఫెసర్లు విశ్లేషణాత్మక సమాచారాన్ని సేకరిస్తున్నారు. సర్వేలో భాగంగా ప్రొఫెసర్లు అన్ని నియోజకవర్గాల్లోనూ కలియతిరుగుతూ ప్రజలతో మాట్లాడి విషయాలను రాబడుతున్నారు. నివేదికలో ప్రతికూల రిపోర్టు వచ్చిన ఎమ్మెల్యేల చిట్టాను వారి ముందుంచి ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారికి తుది హెచ్చరిక చేస్తారు. ఈ పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి 3 నెలల సమయం ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఆ సమయంలోగా పనితీరు మెరుగుపరుచుకోలేకపోతే టికెట్పై ఆశలు వదులుకోవాలని స్పష్టం చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే 9 జిల్లాల్లో సర్వే పూర్తయింది. అన్ని జిల్లాల సమావేశాలు పూర్తయ్యేసరికి పార్టీ పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై చంద్రబాబు ఒక అంచనాకు వస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు గత 4 ఏళ్లలో పలు దఫాలుగా నిర్వహించిన వివిధ సర్వేలలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని నివేదికలు బాబు వద్ద ఉన్నాయి. ఏకపక్ష ధోరణి, పార్టీ కోసం 10 ఏళ్లుగా కష్టపడిన కార్యకర్తలను విస్మరించడం, ఇతర పార్టీల నుంచి గత ఎన్నికలకు ముందు వచ్చిన వారికి ప్రయారిటీ ఇవ్వడం, హెచ్చుమీరిన అవినీతి లాంటి అంశాలలో బాబు చాలా మందికి వార్నింగులు ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా ప్రొఫెసర్లతో చేయిస్తోన్న కీలక సర్వే ఎన్నికలకు ముందు చేసే సర్వేలలో కీలకమైందిగా చెబుతున్నారు. ఈ సర్వే ఆధారంగా బాబు ఫైనల్ వార్నింగ్ ఇచ్చి సీట్లు కేటాయిస్తారట. అప్పటికీ మారని వాళ్ల సీట్లు ఊస్టింగ్ అవ్వడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సర్వేతో కొందరు తమ్ముళ్ల జాతకాలు తిరగబడడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి చంద్రబాబు చేపట్టిన తాజా సర్వేపై సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు లోలోన మదన పడుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాలపై దృష్టి సారించారు.
ఇక రాబోయే ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశాభావుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్త అభ్యర్థులు తెరపైకి వస్తున్నారు. యువకులతో లోకేష్ టీం పెరుగుతుండటంతో అటు నుంచి టికెట్లు ఆశిస్తున్న వారు ఎక్కువగానే ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును ముఖ్యమంత్రి చాలా సీరియస్ గానే తీసుకుంటున్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై ముప్పేట దాడికి సిద్ధమవుతుండటంతో వారికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఎన్నికల సమరానికి బలమైన టీంను ఎంపిక చేయాలని కృత నిశ్చయంతో సీఎం ఉన్నారు. ఈసారి మొహమాటాలు సిఫార్సులకు తావు లేకుండా ప్రజామోదమున్న నాయకులని కథన రంగంలోకి దింపాలనుకుంటున్నారు. మరోవైపు డిసెంబర్లోగా ఎన్నికలు జరపడానికి మోడీ ప్రభుత్వం ఇస్తున్న సంకేతాలపై టీడీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. ముందస్తు ఎన్నికలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలు జిల్లా నాయకులను ఆలోచింపజేస్తున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు విడివిడిగా వెళితే ఖర్చు తడిసి మోపుడవుతుందని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు 2 ఎన్నికలు ఒకేసారి జరిగితే టీడీపీపై ప్రత్యర్థుల ఫోకస్ అంతగా ఉండదని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న సర్వేలన్నీ ఎమ్మెల్యేలు ఆశావాహులపైనే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో చంద్రబాబుకు వచ్చిన సమాచారం ప్రకారం 35 నుంచి 40 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు చేయాల్సిన అవసరం ఉందని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాల్లో కనీసం 4 చోట్ల మార్పు అనివార్యమని సర్వేలు వెల్లడిస్తున్నట్లు సమాచారం. తాజాగా ప్రొఫెసర్లు చేస్తున్న సర్వే నివేదిక రాగానే జిల్లా నాయకులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. సర్వేల నివేదికల ఆధారంగా పనితీరు సరిగ్గా లేని వారికి టికెట్లు ఇవ్వబోమన్న హెచ్చరిక ఇప్పుడు తమ్ముళ్లలో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే 4 ఏళ్ల పుణ్యకాలం కాస్త పూర్తయిపోయింది. ఈ ఏడాదిలో ఎన్నికల కాలం ఆవహించే అవకాశాలుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలో దడ మొదలైంది. ఈ దశలో బాబు ముందస్తు కసరత్తు చేస్తున్నారు. రెండు 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి అనూహ్యంగా జనం అధికారాన్ని కట్టబెట్టారు. అప్పుడు వైఎస్ జగన్ అధికారం చేపడతారని నిఘా వర్గాలు అంచనా వేసినప్పటికీ చివరికి విజయం చంద్రబాబునే వరించింది. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో మార్పు వచ్చింది. చివరి నిమిషంలో అంతా టీడీపీకి ఓటేయడంతో బాబుకు అధికారం దక్కింది. దీంతో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ నిలిచింది. అయినా ఆ పార్టీకి చెందిన దాదాపు 22 మందిని టీడీపీ లాగేసుకుంది. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉండబోతుందనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి 2019 మేలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ముందస్తు కోసం మోడీ సర్కార్ బలమైన సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావచ్చు. అందుకే చంద్రబాబు ఏకంగా ఎన్నికలే లక్ష్యంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజల్లోనే ఉండాలని నేతలను పురమాయిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చాలా ముందు అంజులో ఉంది. రేపు 2019 ఎన్నికలు కానీ అది డిసెంబర్లో వచ్చిన, 2018లో డిసెంబర్లో వచ్చిన, జనవరిలో వచ్చిన, ఏప్రిల్లో వచ్చిన తెలుగుదేశం పార్టీ చాలా భారీ మెజారిటీతో ప్రతి ఒక్క నియోజకవర్గంలో భారీ మెజారిటీతో అత్యధికమైనటువంటి సీట్లను కైవసం చేసుకునే ఏకైక పార్టీగా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. 2014లో పవన్ కళ్యాణ్ బీజేపీ వల్ల మాకు ఎటువంటి లాభం ఉపేక్ష లేకపోయినా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఆ రోజు బీజేపీతో మేము పొత్తు పెట్టుకోవడం జరిగింది. అది చిన్న పిల్లవాడిని అడిగినా తెలిసిద్ది. రేపు 2019 ఎన్నికల్లో ముఖ్యంగా యువత, విద్యార్థులు ఆయన్ని వ్యతిరేకిస్తారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి ప్రచారం నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే బీజేపీ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు జనసేన కూడా పోటీకి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మళ్లీ ఫిరాయింపులు ఉంటాయని, ఏ పార్టీలో ఎవరుంటారో కూడా చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అధికార టీడీపీలో ఉన్న పలువురు కీలక నేతలు జనసేనలోకి, వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని, మరికొందరు ప్రతిపక్ష నేతలు టీడీపీలో చేరేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీంతో గత ఎన్నికల్లో రాజకీయంగా కీలకంగా ఉన్న ఉభయ గోదావరిలో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. మరోవైపు జగన్ కూడా పాదయాత్రతో ఈ జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా
గోదావరి జిల్లాల్లో ఓటరు నాడిని కొలమానంగా తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ విధంగా ఉభయ గోదావరి జిల్లాలపై ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేకించి దృష్టి సారించడం, సెంటిమెంట్ జిల్లాలుగా భావించడం మామూలుగా మారింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి గోదావరి జిల్లాలు కంచుకోటలుగా నిలిచాయి. తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాల్లో 5 వైసీపీ విజయం సాధించగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా అన్ని చోట్ల తెలుగుదేశం అభ్యర్థులే విజయం సాధించడం వైసీపీకి శరాఘాతంగా మారింది. రాష్ట్రంలో మరే జిల్లాలో లేని రీతిలో టీడీపీకి పశ్చిమ గోదావరి జిల్లా మద్దతుగా నిలిచింది. అయితే అదే జిల్లా నుండి ప్రభుత్వ వ్యతిరేకత కూడా తీవ్రం కావడం టీడీపీ నేతల్లో గుబులు రేపుతోంది. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు మేము ప్రజలందరూ కూడా మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ప్రజల దగ్గర మాకు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరాలు అడుగు పెట్టడం జరిగింది. అందులో భాగంగా మేము అందరికీ కూడా రేషన్ కార్డులు కానించి, పెన్షన్లు కానించి, బిల్డింగులు కానీ, రోడ్లు కానీ అన్నీ కూడా చేసాం. ఇంకా ఎక్కడెక్కడ ఏమున్నాయో అని మేము 16వ తారీఖు నుంచి మేము ఆడపడుచుగా వస్తున్నాం, ఆశీర్వదించండి అనే కార్యక్రమంలో మేము ప్రతి గ్రామం వెళ్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఎక్కడా కూడా మాకు సమస్యలు లేవు. అందరూ కూడా ఎదురుగుండా వచ్చి మాకు స్వాగతం పలుకుతున్నారు. ప్రజలు ఏది కోరుకునే విధంగా మేము ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి ఈవేళ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. అందరూ కూడా మాకు ఆశీర్వదించి అందరూ కూడా మాకు బొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నారు ప్రజలు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ పథకాన్ని గోదావరి జిల్లాల రైతులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా ఎత్తిపోతలను నిర్మించింది. దీని ద్వారా ఇక్కడి ప్రజలు మోసపోయారని జగన్ వెంటనే ప్రచారం ప్రారంభించారు. అయితే అది పెద్దగా ఫలించలేదు. దీంతో ఆక్వా కాలుష్యం, ఇతర సమస్యలపైన పోరాడారు. గోదావరి మిగులు జలాలను కృష్ణా జలాల్లో విలీనం చేసి శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని రాయలసీమకు మళ్లించడం పట్టిసీమ లక్ష్యం. దీంతో అటు సీమకు ఇటు కృష్ణా డెల్టాకు నీరందుతోంది. ఎందుకంటే 4 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఎవ్వరూ ఏ విధమైన చేయలేని అభివృద్ధిని చేయటం జరిగింది. ఎవ్వరూ ఏ విధంగా చేయని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎలక్షన్ అంటే సిద్ధమవటానికి ప్రధానికం కానీ కార్యకర్తలు కానీ ఈ తూర్పుగోదావరి జిల్లాలో కాదు ప్రతి నియోజకవర్గంలోని కూడా సిద్ధంగా ఉన్నాం. సర్వేలు, ఈ ప్రొఫెసర్లు నైటం ఇవన్నీ మాకు ఆనవైతే. ఎందుకంటే ఎలక్ట్గా ఉండటానికి చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడన్నా జరుగుతుంటే దాన్ని హెచ్చరిక చేయడానికి ఈ సర్వేలు చేయించుకొని నీ డేటా ఎలాగందో, నీ పరిస్థితి ఎలాగందని ఎప్పటికప్పుడు చెప్తూ రాబో కాలంలో దాన్ని రెక్టిఫై చేసుకోమనే విధంగా ఈ సర్వేలు చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. పట్టిసీమను కేవలం కమిషన్ల కోసం నిర్మించారంటూ వైసీపీ చంద్రబాబుపై అప్పట్లో ధ్వజమెత్తారు. పట్టిసీమతో అధికార టీడీపీపై చేసిన విమర్శలు పెద్దగా వైసీపీకి లాభించలేదు. ప్రతిపక్ష వైసీపీ రాజకీయంగా మైలేజ్ పెంచుకునేందుకు కృషి చేసింది. అయితే మళ్లీ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. అదే సమయంలో బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టును కూడా 2018కి పూర్తి చేస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతూ చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం కల్పించారు. బీజేపీ వాళ్ళు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జనసేన పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు 2014లో తెలుగుదేశం మా వాళ్ళే గెలిచిందని గొప్పలు చెప్పుకుంటున్నారు. వాళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2014 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరిగినవి. అందులో ఓట్ల పర్సెంట్ తెలుగుదేశానికి ఎంత ఉంది, వాళ్ళు మనకి జాయిన్ తర్వాత ఎంత ఉందో చూసుకోవాలి. అక్కడే వాళ్ళ అవసరం మనకు లేదన్నటువంటి అర్థం అవుతుంది. ఇప్పుడు ఏ పని కావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, కడప కావాలన్నా, లేదా విశాఖ రైల్వే జోన్ కావాలన్నా అన్నిటికీ అనుభవజ్ఞైన నాయకులు కావాలి. మన రాష్ట్రానికి ఉన్నటువంటి ఏకైక అనుభవజ్ఞ నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారే. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినప్పటికీ కూడా 2019 లేదా 2018 చివరిలో ఎన్నికలు జరిగినప్పటికీ మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారే మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. అలాగే కేంద్రంలో కూడా మనం ఏది చెప్తే అది చేయగలిగినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే శక్తి మన చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో గత 3 ఏళ్లలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితమయ్యారు తప్పితే ప్రజా సమస్యలపై కనీస స్థాయిలో స్పందించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మట్టి, మైనింగ్, ఇసుక, నీరు ఇలా అన్ని రంగాల్లో మాఫియాలుగా మారి పంచభూతాలను సైతం అమ్మేసుకుంటున్నారంటూ వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది.
అయితే సదరు మాఫియాల్లో వైసీపీకి చెందిన నేతలు ఉండటంతో ఆ పార్టీకి కొన్ని చోట్ల అవరోధంగానే మారింది. ఈ 2 జిల్లాల్లో ఎక్కువ సమయం కేటాయించారు. బాబు కూడా అదే పనిగా కార్యక్రమాలతో ఉన్నారు. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల్లో ఎవరి వైపు ఉంటారో, ప్రజలు ఎవరికి ఓటేస్తారో అన్నది సందేహంగానే ఉంది. దేశంలో ముందస్తు ఎన్నికల ప్రస్తావన ఎక్కువగా వినిపిస్తోంది. జమిలి ఎన్నికలకు కేంద్రం కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు వస్తే ఏపీలో పరిస్థితి ఏంటి? అధికార పక్షానికే మళ్లీ అధికారం దక్కుతుందా, లేక విపక్ష వైసీపీ అధికారాన్ని ఎగరేసుకుపోతుందా, లేక కమలనాథులు ఏపీలో పాగా వేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వచ్చే ఏడాదిలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నా వాటిని సార్వత్రిక ఎన్నికలతోనే జరిపించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారట. ఈ జాబితాలో ఏపీ కూడా ఉందట. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మేలో జరగాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆంధ్రకు కూడా ముందుగానే ఎన్నికలు రాబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో మరో 5 నెలల పాలనను వదులుకొని చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. మరి అనుకోకుండా వస్తున్న ఎన్నికల వల్ల టీడీపీ లాభపడుతుందా లేక నష్టపోతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి 3 నెలల కిందట టీడీపీ బయటకొచ్చింది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధాని మోడీపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మోడీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని, నమ్మించి గొంతు కోశారని ఆరోపిస్తూ ప్రజల్లో సెంటిమెంట్ను మళ్లీ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చంద్రబాబుకు అంతో ఎంతో ఇబ్బంది కలిగించేది అమరావతి నిర్మాణమే. రాష్ట్రం విడిపోయి 4 ఏళ్లు పూర్తయినా ఇప్పటి వరకు అమరావతి నిర్మాణం ముందుకు సాగలేదు. ఎన్నికల నాటికి పాలనా నగరాన్నైనా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉండేది. కానీ ఇప్పుడు ఆశలు సన్నగిలిపోయాయి. ఇంకా టెండర్ల దశ కూడా దాటలేదు. ఇదే ఇప్పుడు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. ఇక రాజధాని నిధుల విషయంలో టీడీపీ ఆరోపణలను ఏపీ బీజేపీ సమర్థంగా తిప్పికొడుతూ ఉండటం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను లెక్కలతో సహా బీజేపీ నేతలు వెల్లడిస్తున్నారు. నిధులను ఖర్చు చేయకుండా కేంద్రంపై అబండాలు వేస్తున్నారని కమలనాథులు అంటున్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు వాడుతూ మైలేజీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబుపై బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో బీజేపీ, టీడీపీ లెక్కల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న సెంటిమెంట్ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముందుగా వస్తే తమకే లాభం ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో కూడా ఇదే విషయం తేలిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీ గెలుస్తుందన్న సర్వే ఫలితాలతో చంద్రబాబు ఖుషీగా ఉన్నారట. ముందస్తు ఎన్నికలు తమకు మేలు చేస్తాయనే ఎక్కువ మంది నాయకులు నమ్ముతున్నారట. ముందస్తు వచ్చినా తమకొచ్చే నష్టమేమీ లేదనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారట. మరి ఇది అతి విశ్వాసం కాకుండా ఉంటే మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ రాజకీయాలు చేసినా మాకు తెలుసు, ఎవరు డబ్బులు, కాంగ్రెస్ వాళ్ళు కూడా పోయినసారి డబ్బులు ఇచ్చినా ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఓడించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రజలది. వాళ్ళు చేసిన అన్యాయానికి ఈరోజు కూడా మీరు ఎన్ని డబ్బులు పంచి ఏమి చేసినా మీరు ఇలాంటి ప్రగతిపరమైన అభివృద్ధికారకమైన పనులు చేయకపోతే మీరు 500కు 1000 రూపాయలకు అమ్ముడుపోయే స్థితిలో 10 మంది ఉండొచ్చు, కానీ 50 మందికి మీకు వ్యతిరేకంగానే వేస్తారు. కాబట్టి అభివృద్ధి మీద, ఈ ప్రజల కష్టాల మీద, ఆ అభివృద్ధిలో పాలు, ఆ భాగాలు మాకు కూడా కాస్త ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇక జనసేన విషయానికి వస్తే ఏపీలో ఇప్పటికే ఆ పార్టీ ఏమాత్రం నిర్మాణం వైపు దృష్టి సారించడం లేదు. ముందస్తు ఎన్నికలొస్తే జనసేన ఎన్నికల ముందే చేతులెత్తేయడం ఖాయమనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక విపక్ష వైసీపీ అధినేత ఇప్పటికే సుదీర్ఘమైన పాదయాత్రలో ఉన్నారు. తాజాగా ఆ పార్టీ ఎంపీల రాజీనామాలు కూడా ఆమోదం పొందాయి. ముందస్తు ఎన్నికలు వస్తే జగన్ పాదయాత్ర ముగిశాక తక్కువ వ్యవధిలోనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఏదేమైనా ముందస్తు ఎన్నికల వార్తలు, ఏపీ ఎంపీల రాజీనామాల ఆమోదంతో ఏపీలో రాజకీయ వాతావరణం ముందుగానే వేడెక్కింది. ప్రతిపక్షం ఏమైనా బలం అయిపోతుందా? ప్రతిపక్షం బలమైతే మరి యాంటీ ఇన్కంబెన్సీ ప్రతిపక్ష బలంతో కలిపి ప్రభుత్వానికి థ్రెట్ వస్తుంది. తన గవర్నమెంట్ వస్తుందో రాదో అనుమానంతో చంద్రబాబు నాయుడు కూడా నో అనే అవకాశం లేదు. అతను కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి ఈ రోజుల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడికి డూ ఆర్ డై, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ ఎలక్షన్లో కానీ ఓడిపోతే జగన్ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయనకు కూడా డూ ఆర్ డై పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు అడావుడి చూసినా, కేసీఆర్ అడావుడి చూసినా, ప్రజల్లోని కానీ
లేకపోతే విద్యావేత్తల్లో కానీ రేపు ఏమైనా మిడ్ టర్మ్ పోల్ వస్తుందా అనే అవకాశం కనబడుతున్నది. ఇదిలా ఉంటే ముందస్తు ఎన్నికల సెంటిమెంట్ చంద్రబాబుకు గుబులు రేపుతున్నట్లు సమాచారం. గతంలో జరిగిన ముందస్తు ఎన్నికల చరిత్రను ఒకసారి గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గతంలో 3 సార్లు ముందస్తు ఎన్నికలు జరిగాయి. 1983లో ఎన్టీఆర్ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ప్రభావాన్ని కొంతైనా తగ్గించవచ్చని భావించి ముందస్తు ఎన్నికలకు సిద్ధపడింది. దీంతో తొలిసారి ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగాయి. అయితే అంతా ఊహించినట్లుగానే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఇక రెండోసారి 1989లో టీడీపీ ముందస్తు ఎన్నికల బరిలో దిగింది. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. అదే క్రమంలో 2004లో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డారు. అయితే ఎన్నికల ముందు చంద్రబాబుపై అలిపిరి దాడి జరిగింది. దీన్ని సానుభూతి ఓట్లుగా మలుచుకోవాలని ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబుకు చుక్కెదురైంది. సానుభూతి పనిచేయలేదు సరికదా, ఆ ఎన్నికల్లో వైఎస్ ప్రభంజనం ముందు టీడీపీ పరాజయం పాలుకాక తప్పలేదు. దీంతో ముందస్తు ఎన్నికలు చంద్రబాబుకు కలిసి రావని తేలిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు ముందస్తుకు వెళ్తే అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోనని టీడీపీ వర్గాలు ఒకంత ఆందోళన చెందుతున్నాయట. అయితే బాగా ప్రజల్లో వ్యతిరేకత చంద్రబాబు నాయుడు మీద ఉంది. కారణం ఏంటంటే ఆయన అసహనానికి లోనవుతున్నాడు. మొన్ననే నాయ బ్రాహ్మణుల మీద విరుచుకుపడ్డాడు. అలాగే కార్మికుల మీద చాలా సంఘటనల్లో కోప్పడము అని. అసలు ఆయన ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నాననేటువంటి కూడా మర్చిపోయి రాచరిక వ్యవస్థలో ఉన్నటువంటి భ్రమ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈయన ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా అశాస్త్రీయమైనటువంటి, ప్రజలు నమ్మదగినటువంటి కాదనేది మేము బాగా విశ్వసిస్తున్నాము. కాబట్టి ఎన్నికలు వచ్చినా కూడా ప్రజల యొక్క తిరుగుబాటు గురికాక తప్పదనేది మా అభిప్రాయం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గడిచిన 3 ముందస్తు ఎన్నికల్లోనూ అధికార పార్టీలు ఓటమి పాలయ్యాయి. ప్రస్తుత అధికార పార్టీ పదవీ కాలాలను ఒకసారి చూసుకుంటే లెక్క ప్రకారం 2019 జూన్ 7 వరకు అధికారంలో ఉండే అర్హత టీడీపీకి ఉంది. అలా కాకుండా ఒకవేళ మోడీ ఒత్తిడి మేరకు మరో కారణంతోనో ముందస్తు ఎన్నికలకు సిద్ధమైతే మాత్రం ఈలోపే సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి. ఈ పరిస్థితుల్లో బాబు ఆ సాహసం చేస్తారని అనుకోలేమంటున్నారు విశ్లేషకులు. కాసేపు సెంటిమెంట్ విషయం పక్కన పెట్టి వాస్తవాల్లోకొస్తే మోడీ అండ్ కో ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా ప్రస్తుతం ఏపీలో బాబు ముందస్తు సాహసం చేయరనేది పలువురు అభిప్రాయంగా ఉంది. దానికి కారణం బాబుకు వ్యతిరేకంగా వీస్తున్న బలమైన పవనాలు, రోజురోజుకి తీవ్రమవుతున్న ప్రజా వ్యతిరేకత, ఎన్నడూ రానంతగా వస్తున్న అవినీతి ఆరోపణలు, ఇచ్చిన హామీలను తొంగలో తొక్కిన వైనం, ప్రజలను అత్యంత దారుణంగా వంచిన పరిస్థితి. ఈ పరిస్థితుల నడుమ పైకి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, మేం రెడీ అని ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా కూడా బాబు మాత్రం ముందస్తుకు జంకుతారని అంటున్నారు విశ్లేషకులు. ఇది టుడేస్ ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.